వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక తెలివి తక్కువ పని వల్ల ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్మదనంలో పడ్డారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ తెలివి తక్కువ పని ఏంటి, దానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అంతర్మదనంలో పడ్డారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక తెలివి తక్కువ పనికి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్మదనంలో పడ్డారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ తెలివి తక్కువ పని ఏంటి, దానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అంతర్మదనంలో పడ్డారు అంటే ఏం చెప్తారు? ఏమండి, ఏదో చెప్తారు చూడండి, నేల పెట్టి సాము చేయడం అని. అట్లా ప్రతిసారి అలాగే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను అనుకుని ఒక్క బోర్లా పడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరు, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, నేను కోర్టుకు వెళ్ళాడు. అసలు నీకు ఎట్లా ఇస్తారు, అది నీకు తెలిసి ఇవ్వరని. సో అదో వంక అనమాట. ఇప్పుడేంటి, అయ్యన్న పాత్రుడు దాని మీద ఆన్సర్ ఇవ్వాలి, ఆయన ఇవ్వడు కోర్టుకి. అది ఎప్పుడు కూడా అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఆయన ఇష్టాన్ని బట్టి. ప్లస్ అయినా ఈయనకి రావాల్సినంత మెజారిటీ రాలేదు. పర్సంటేజ్ ఉంది అంటే గతంలో చంద్రబాబుకి పర్సంటేజ్ ఉంది. అప్పుడు అట్లీస్ట్ ఆయనకి 23 సీట్లు వచ్చాయి, నీకు 11 వచ్చాయి. కాబట్టి నిజంగా ఇవాళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన వెళ్ళదలుచుకోలేదు, ఆయనకి అహం ఎక్కువ, ఆయన అహం అడ్డొస్తుంది. అంటే నన్ను ఎక్కడ కూర్చోబెడతారో, నేనంటే అనామకుడిలా కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు అనామకుడు వేణువేనా, ఇప్పుడు పెద్ద ఇది ఉందా నీకేమన్నా? సరే నువ్వు వెళ్ళవు, మిగతా ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు? నువ్వంటే ఎప్పుడు చూసినా ఈ మధ్యన ప్రెస్ లో కనిపిస్తున్నావు, వాళ్ళు కనిపించరు కదా. వాళ్ళ మొహాలు కొంచెం ప్రజలు గుర్తుపెట్టుకోవాలిగా. వాళ్ళ అసెంబ్లీకి వస్తేనైనా కాస్త ప్రజల్లో గుర్తింపు వస్తుంది వాళ్ళకి గెలిచినందుకు. వాళ్ళ నియోజకవర్గాలకు చేస్తారో చేయరో తర్వాత విషయం, నువ్వే చేయవు, ఇంక వాళ్ళేం చేస్తారు. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఇదొక బహానా పెట్టుకుని నేను రాను, నన్ను అవమానిస్తారు, ఏదో చిన్నపిల్లలు అలుగుతారు చూడండి అట్లా, నన్ను మీరందరూ కూడా కార్నర్ చేస్తారు. ఇప్పుడు ఆయన భయం అదే. ఇప్పుడు తల్లి మీద చెల్లి మీద ప్రశ్నలు వస్తాయి, అవేమి ఎవడు ఊరుకోడు కదా. సోషల్ మీడియాకి సంబంధించి ప్రశ్నలు వస్తాయి, జగన్ చేసిన తప్పిదాలన్నీ బయటకు వస్తాయి. మొత్తం 7 ఎన్నో వాళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేశారు తెలుగుదేశం కూటమి వచ్చాక. ఆ శ్వేతపత్రాల మీద సమాధానం చెప్పాలి. ఆయన చేసిన అవినీతి లెక్కలు బయటకు వస్తాయి, లిక్కర్ లెక్కలు బయటకు వస్తాయి. 1, 2 కాదు, ఇప్పుడు భూ కబ్జాలు బయటకు వస్తాయి. ఆ రాళ్ళు ఏంటండి, సరిహద్దు రాళ్ళు. ఇప్పుడు ఆ సరిహద్దు రాళ్ళకి 700 కోట్లు యాక్చువల్గా జగన్ కట్టాలి. ఇప్పుడు నిజంగా లెక్క ప్రకారం చూస్తే అంటే జగన్ కి సంబంధం లేదని ఒక వితండవాదం తీసుకొస్తున్నారు. కానీ రిషికొండ ప్యాలెస్ మరి జగన్ కోసం కట్టినప్పుడు జగన్ ఆన్సర్ ఇవ్వాలా అక్కర్లేదా? అంటే జగన్ సంతకాలు పెట్టాడు కాబట్టి జగన్ కి సంబంధం లేదు. అలాంటి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ రామ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారా, వారు పార్టీ మారేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. మేము వెళ్తామండి అని అడుగుతున్నారు, కానీ ఆయన మరి సమాధానం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన కాదని వెళ్ళేంత సాహసం చేస్తారా? వాళ్ళు చేస్తే మంచిదే. ఏమవుతుంది, ప్రజల్లో కొంచెం హీరోల్లాగా మిగులుతారు. ఓకే, వీళ్ళు పాపం ప్రజల కోసం బాధ్యత వహించి ఏదో అసెంబ్లీకి వచ్చారు, మా గురించి మాట్లాడతారంటే, మా సమస్యలు వివరిస్తారు, అక్కడ ఏదో కొద్ద గొప్ప అట్లా అనుకుంటారు కదా. అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రామ్ చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని తెలివి తక్కువ ఆలోచనగా ఇప్పుడు వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? వైసీపీ నాయకులు భావించడం సరే, ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత చెల్లెలే అంది కదండి నిన్న. అన్నా, నువ్వు ఒక ఎమ్మెల్యేవా, నువ్వు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవటం ఏంటి, సిగ్గుచేటు, అసలు నువ్వు ఎందుకు ఇంకా పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసేయని అడిగింది. ఇప్పుడు నిన్ను నెగ్గించారు ప్రజలు వాడిని అక్కడ వినిపించాలి కదా నువ్వు, అంతే కదండి. ఇప్పుడు నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడతానంటే మైక్ ఇస్తానని స్పీకర్ చెప్పారా లేదా అయ్యన్న పాత్రుడు? నాకు మైక్ ఇవ్వరు, నువ్వెట్లా అసెంబ్లీ చేసి, అసలు ఒకసారి అడుగు పెట్టి ఒక రోజు సరే నీకు నచ్చకపోతే అప్పుడు నువ్వు దాని మీద పోనీ నేను వెళ్ళను ఇంక మీదట అనాలి. అసలు అడుగే పెట్టకుండా నువ్వు నేనే ఊహించేసుకుని అన్ని ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తారు, నన్ను అవమానిస్తారు. అవమానాలు పడు, నువ్వు అవమానించలా? చంద్రబాబు నాయుడు అవమానించలే అంత పెద్ద మనిషిని పట్టుకుని? నువ్వు ఎవరిని వదిలేసావు సభలో? ఎవరిని వదిలేసావు నువ్వు?
కాబట్టి మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవించాలి. ఉమ్, నీకు అలాంటప్పుడు అంత దమ్ము లేనప్పుడు అసలు నువ్వు రాజకీయాల నుంచి తప్పుకో, ఉమ్, గొడవ లేదు. నువ్వు మళ్ళా జమిలు వచ్చేస్తుంది లేదా గిమిలు వచ్చేస్తుంది, మనం అయిపోతాం, మళ్ళా ఏంటైపోతాం. ఉమ్, ఈలోగా నువ్వు జైలుకి వెళ్లకుండా ఉంటే అప్పుడు చూద్దాం. ఉమ్, ఇప్పుడు ఇంకా 4 ఏళ్లలో ఇప్పుడు ఒక్కొక్కడు వెళ్తున్నాడు కదా జైలుకి. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని మాట్లాడిన ప్రతి ఒక్కడు ఈరోజు హడిలిపోతున్నారు, ఉమ్, వణికిపోతున్నారు చెప్పాలంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇదంతా పై బింకాలు, లోపల ఆయన భయం ఆయనకుంది. లేకపోతే చెల్లెల్ని తల్లిని ఎందుకంటాడండి? అదేంటి సరస్వతి పవర్ దాంట్లో నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు అలాగా షేర్లు, నా బెయిల్ రద్దయిపోతుంది, నేను జైలుకి వెళ్ళిపోతాను, నీకు భయం ఎందుకో? ఉమ్, నువ్వు అసలు మొగాడివి అయితే, నువ్వు నిజంగా నికార్సైన రాజకీయ నాయకుడు అయితే ఎస్ నేను ఫేస్ చేస్తాను, నేను తప్పు చేయలేదనాలి. నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడ్డావు, నువ్వు తప్పు చేసావు కాబట్టే తల్లి చేతను ఒక వీడియో రిలీజ్ చేయించావు, ఉమ్, ఒక లేఖ రాసావో రాయించావో ఫోర్జరీ చేసావో ఎవడికి తెలియదు విజయమ్మ గారిది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి పనికిరాడండి, ఇంకా ఉమ్. అయిపోయింది ఆయన చాప్టరు. ఓకే, ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి నేల విడిచి సాము చేద్దామనే ప్రయత్నంలో ఉన్నటువంటి నేపథ్యంలో అది అసలు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు అసలు ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అసలు ఆయన ఎప్పుడు మాట్లాడాడండి? ఇప్పుడు కొత్తగా మాట్లాడటానికి ఆయన ఎప్పుడు పరదాలు కట్టుకుని వెళ్ళి అసలు ప్రజల్ని కలిశాడా, కార్యకర్తల్ని కలిశాడా గత 5 ఏళ్లలో? ఆయనకు అవసరమైనప్పుడు పాదయాత్రలు చేస్తాడు, ఫోటోలు దిగుతాడు, అయిపోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ఎవరికైనా చావు వస్తే వెళ్తాడు, శవయాత్రలకు వెళ్తాడు ఆయన. ఎవరైనా వీళ్ళు జైలుకి వెళ్తే అంటే తన వాళ్ళు వెళ్తాడు, ఎందుకంటే తన గురించి చెప్పకుండా ఉండడానికి. ఆయన ధైర్యంగా పరదాలు లేకుండా ప్రజల్లోకి వెళ్ళగలడా? అసలు ప్రజల గురించి ఏం మాట్లాడతాడు? 10 నిమిషాలు పట్టుమని మాట్లాడలేడు. వితౌట్ స్క్రిప్ట్ హీ కెనాట్ స్పీక్. ఇతను రాజకీయాలకి ఇంకేం పనికొస్తాడండి? దేనికి భయపడుతున్నాడో అందరికీ తెలుసు. దేనికి? అదే తను ఎదుర్కోలేడు. ఇప్పుడు 164 మంది ముందు ఆయన కూర్చోలేడు, ఆయన వామనుడు అయిపోయాడు. అది సిగ్గుపడుతున్నాడు. నాకు 11 సీట్లే, వై నాట్ 175, వై నాట్ 151 కంటే ఎక్కువ అన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు? కాబట్టి ఆయనకి పిరికితనం ఎక్కువ అండి. ఆయన నిఖార్సుగా ఎవరిని కూడా ఎదుర్కోలేడు మనిషి. ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. తల్లి చెల్లి సపోర్ట్ అయిపోయింది. వైసీపీని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చాలా మంది అవకాశం లేక ఉన్నారు అంతే. ఇప్పుడు అవకాశం దొరికితే ఎవరికి వాడు జంప్ అయిపోతాడు. కానీ వాళ్ళని తీసుకోవటానికి ఎవరు ముందుకు రావట్లేదు కొంతమందిని. ఓకే, అవకాశం ఉంటే వెళ్ళిపోతారు అంతే. ఓకే, చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఈ 11 మందిలో 7-8 మంది వెళ్ళే అవకాశం అంతే కదా. ఆయన అన్నాడు కదా, ఒక 5-6 ఇటు లాక్కుంటే అన్నాడు కదా, ఇక్కడ లాక్కోక్కర్లా, వాళ్ళే పరిగెట్టుకుని వచ్చేస్తారు. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.